వీడియోస్ చూసి రెసిపీస్ నచ్చి అందరూ ట్రై చేసి హ్యాపీగా ఇలా ఫొటోస్ పంపిస్తున్నారండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేసింటే ఫొటోస్ పంపించండి. మా నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తాము. అందరికీ ట్రై చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ మీకు బ్రెడ్ పకోడా ఎలా చేయాలో చూపిస్తానండి. మామూలుగా మనం ఆనియన్ పకోడా, బ్రెడ్ పకోడా చేసుకుంటూ ఉంటాం కదా. నేను దానికి అడిషనల్గా ఆలూ ఫిల్లింగ్, స్పినచ్ వాడి బ్రెడ్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూసేద్దామా. బ్రెడ్ పకోడా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 6 pieces బ్రెడ్, 150 grams బేసన్ ఫ్లోర్, 3 మీడియం సైజ్ బాయిల్డ్ పొటాటోస్, 50 grams పాలక్, ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై, curry leaves, red chili powder, salt, soda, 1 teaspoon chili paste, ½ teaspoon turmeric. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆలూ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 1 tablespoon ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆవాలు వేసుకొని, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చిల్లీ పేస్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూ వేసి కలిపేద్దాం. ఇది కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో ఒక 1/4 teaspoon టర్మరిక్, ½ teaspoon సాల్ట్, 1/4 teaspoon రెడ్ చిల్లీ పౌడర్, 1 pinch సోడా, ఇవన్నీ ఫస్ట్ బాగా మిక్స్ చేయండి. దీన్ని వాటర్ వేస్తూ కొద్దిగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా స్పినచ్ వేయండి. వేసి ఇప్పుడు బాగా కలపండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూసుకొని వాటర్ వేసుకోండి. ఇంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేయండి. ఈ ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే బ్రెడ్ పకోడా కొద్దిగా క్రిస్పీగా రావాలని ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇలా 2 బ్రెడ్ పీసెస్ తీసుకోండి. మధ్యలో ఆలూ కర్రీ ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పెట్టేసి బాగా ప్రెస్ చేయండి. ఊడిపోకుండా ఉండేలాగా చేసుకోండి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ అంతా ఇలా రెడీ చేసి పెట్టుకోండి. దీన్ని బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. మీకు ఈ బ్రెడ్ స్లైస్ ఫుల్గా వేయటానికి కష్టము అనుకుంటే ఇప్పుడే హాఫ్ చేసి బ్యాటర్లో డిప్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఇలా బ్యాటర్లో వేసేసి పైన లేయర్ మాత్రం ఇలా స్పూన్తో వేయండి. అప్పుడు బ్రెడ్ విరిగిపోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్లో వేసేయండి. ఇలా పైన ఆయిల్ వేస్తూ ఉండండి. అప్పుడు పైన కూడా బాగా ఫ్రై అవుతుంది. కొద్దిగా కాలిన తర్వాత టర్న్ చేయండి. వెంటనే టర్న్ చేస్తే బ్రెడ్ విరిగిపోతుంది. ఇప్పుడు టర్న్ చేద్దాం. చూడండి, ఇలా 2 sides బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ ఫ్రై చేసుకోండి. చూడండి, అన్నీ ఇలా రెడీ అయిపోయాయి. ఇవి ఇలా హాఫ్ కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, అన్నీ ఇలా రెడీ అయిపోయాయి కదా. దీన్ని కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం కొద్దిగా స్పినచ్ వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా వచ్చి బ్రెడ్ పకోడా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. బ్రెడ్ పకోడా ఎలా చేయాలో చూసేసారు కదండి. చాలా అట్రాక్టివ్గా ఉంది, అంతకు మించి టేస్టీగా కూడా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.